పంజాగుట్ట మెట్రో దగ్గర ఉన్నానండి టెంపుల్ కోసం. ఇక టెంపుల్ ఇక్కడనే ఉన్నాండి, టెంపుల్ దగ్గరనే ఉన్నాను. మీకు కనిపిస్తుంది కూడా, పీలా నంబర్ కూడా చెప్తానండి, 1086. చూశారు కదా, ఈ గుడి దుర్గా భవాని అమ్మవారి టెంపుల్, అలాగే దక్షిణామూర్తి. ప్రతి గురువారం వస్తారు భక్తులు, ఎంతో మంది, చాలా మంది భక్తులు వస్తారు. ఇక్కడ విశేషం ఏంటంటే, కోరుకున్న కోరికలు భక్తుల కోరిక తీరినాయని ఇక్కడ నమ్ముతారు. అందరు చెప్తూనే ఉంటారు, మా కోరిక తీరినాయి, మాకంట మంచి జరిగింది అని భక్తులు అందరు చెప్తూనే ఉంటారు. అలాగే ఆరతి కూడా లోపల దక్షిణామూర్తి ఆరతి కూడా చేస్తారు, అది కూడా మీకు చూపిస్తాను. నెక్స్ట్ టైంలో ఫుల్ వీడియో చూపిస్తాను. ఈ గుడి చూశారు కదా, సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ గుడి కట్టించారండి. ఇది కూడా కాలభైరవ స్వామి, ఇదేమో సుబ్రహ్మణ్య స్వామి ఆయననే. సో ఇక్కడ శివాలయం, నందేశ్వరుడు అన్నీ చాలా ఉన్నాయండి, చూపిస్తాను మీకు, చూపిస్తూనే ఉంటారు. ఆంజనేయ స్వామి, జై శ్రీరామ్. చూశారు కదా, ఈ అమ్మవారే దుర్గా భవాని అమ్మవారు. ఈ అమ్మవారు గుడి కట్టించారండి, కానీ లోపల ఇంకా అమ్మవారు ఉంది, చిన్న అమ్మవారు ఉంది, ఆయన స్వయంగా అమ్మవారు. అయితే ఇక్కడ ఈ అమ్మవారు ఇక్కడ గుడి కట్టించారు. చూశారు కదా, ఎంతో మంది భక్తులు వచ్చారు. అలాగే యాంకర్ వాళ్ళు కూడా వచ్చారంటే ఇంటర్వ్యూ చేయడానికి. కెమెరామ్యాన్, యాంకర్ మాట్లాడుతుంది కదా, యాంకర్ అంతే కదా. గుడిలో కూడా ఇంటర్వ్యూ చేయడానికి చాలా మంది వస్తూనే ఉంటారు, అది కామన్. సో చూడండి వాళ్ళు షూటింగ్ ఎలా చేస్తున్నారో మీకు చూపిద్దామని మీకు చూపిస్తున్నాను. చూడండి ఎలా చేస్తున్నారు. సో అలాగే ఇంకోటి, అక్కడ దక్షిణామూర్తికి అక్కడ కూడా ఆరతి అవుతాయండి, అక్కడ పూజ జరుగుతుంది. ఇక్కడేమో ఇంటర్వ్యూ చేస్తుంది, అక్కడ పూజ జరుగుతుంది, ఇక్కడ ఇంటర్వ్యూ చేస్తూనే ఉన్నాయండి. స్వయంగా అంట అభిషేకము అంట అయిపోయిందండి. అభిషేకాలు అంట మన అందరితో చేపిస్తారండి. ఇక దక్షిణామూర్తి, ఇక్కడ భక్తులందరూ శనగలతోని దండలు వేస్తారు, తమలపాకు దండ వేస్తారు, ఇట్లా ఎన్నో చేస్తారండి. ఆ స్వామి ఇప్పుడు ఆరతి అవుతాడండి. కానీ ఈ ఆరతి ఫుల్ వీడియో నెక్స్ట్ టైంలో చూపిస్తానండి. ఆల్రెడీ ఇప్పుడు మీకు గుడి మాత్రమే చూపిస్తున్నాను, ఫుల్ వీడియో నెక్స్ట్ టైం పెడతానండి. చూడండి చాలా బాగుంటుంది, మనసు మాత్రం ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. చూడండి వీడియో, ఆరతి అవుతుంది చూడండి. చూశారు కదా, ఈ అమ్మవారు చిన్న అమ్మవారు. ఈ అమ్మవారు ఒకటే, కాకపోతే ఇక్కడ ప్లేస్ లేదని అక్కడ పెద్ద అమ్మవారు కట్టించారు. ఆ అమ్మవారే ఈ అమ్మవారు. భక్తులు చూశారు కదా, ఆ భక్తులు దీపాలు ముట్టిస్తారు. ఎక్కడో నుంచి వస్తారండి, దూరం నుంచి వచ్చే వాళ్ళు వస్తారు. నేనైతే అంత దూరంగిలో వచ్చాను. జై దక్షిణామూర్తి నమః. కలికి విష్ణుమూర్తి ఆ గుడి కూడా కట్టించారండి. ఈ కలియుగ తొందర అయిపోతే మాకు అంత మంచిగా నిజం చెప్తాను, మనకి కాదు అందరికి సంతోషమే ఈ విషయం. అలాగే ఇక మళ్ళీ నెక్స్ట్ టైంలో ఇంకొక వీడియో ఇంకొకటి అప్లోడ్ చేస్తానండి. ఆరతి దక్షిణామూర్తి ఆరతి వేసిన ఫుల్ వీడియో ఉంది, ఇది సరిపోదు కాబట్టి అందుకే నేను మొత్తం కొన్ని మాత్రమే చూపిస్తున్నాను. ఆరతి మాట నెక్స్ట్ టైం నేను చూపిస్తాను. నచ్చితే కామెంట్లో పెట్టండి, మీ అభిప్రాయం ఏంటో కామెంట్లో కూడా చెప్పండి, నేను రిప్లై ఇస్తాను. ఒక్కసారి మనస్ఫూర్తిగా మనందరూ కలిసి ఒక్కసారి అందామండి, దక్షిణామూర్తి నమః. ఇంకా యాత్రలో వెళ్తుంటానండి, ఇంకా చాలా వీడియోలు వస్తూనే ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ మై వాచింగ్, థ్యాంక్ యూ, బాయ్.